ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినముల తర్వాత ఆయన శిష్యులు అనేక ప్రాంతాలు చెల్లా చెదరైపోయేసి ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలము. అదే రీతిగా మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, ఈ పరిశుద్ధాత్మను గురించి భక్తుడైనటువంటి డాక్టర్ అయినటువంటి మరి లూకా ఈ యొక్క అపోస్తుల కార్యాలను రచిస్తూ ఉంటున్నాడు. మరి క్రైస్తవేతరుడుగా ఉంటున్నాడు. అయినా కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల తర్వాత జరిగినటువంటి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కాకపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు ఆయన మరి వారి కాకపడుచు దేవుని యొక్క రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను అనగా రుజువులను ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు. మరి ఒక దేవుని ఎరగనటువంటి బిడ్డ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ. ఆయన శిష్యులకు జరిగినటువంటి అనేక విషయాలను, రుజువులను, గుర్తులను ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ ప్రస్తావింపబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన శిష్యులు ప్రాముఖ్యంగా పేతురు, యోహానులు మరి ఆయన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి వారిగా ఉంటున్నాం. అందుకే కింద భాగంలో మనం గమనించినట్లయితే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతట బూదిగంతల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు కనపరుచుకొని ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, పేతురు యోహానులతో మరి సంభాషిస్తున్నటువంటివి, యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులుందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఎంత గొప్ప ధన్యత మరి పేతురు, యోహానుడు పొందుకొని ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షం వారితో సంభాషణ చేస్తూ బూదిగంతముల వరకు నాకు సాక్షులు, ఆయన గొప్ప ఆజ్ఞను ఇచ్చి ఉంటున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించడి, నేను మీకు సదాకాలము తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. మరి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు యెరూషలేములోను యూదయలోను సమరయలోను నాకు సాక్షులుగా ఉండమని ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉంటున్నది. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే వారు అనేక రీతిలుగా ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మంది మరి మా దేవుని గుర్తెరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. వారి మేడుగదిలో ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి
అనేక మంది రక్షణ అనుభవం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అలాంటి రక్షణ అనుభవం నీవు నేను పొందుకోవాలి. ఆయనకు బూదిగంతముల వరకు సాక్షులుగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.